హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ సండే. అందరూ సండే అనగానంటే ఆదివారం అనగానే అందరికీ కూడా హ్యాపీగా ఉంటుంది కదండి. ఉదయాన్నే నిద్ర లేచే శ్రమలు ఉండవు, కొంచెం లేటుగా లేచినా ఇబ్బంది లేదు అన్నట్టుగా లేటుగా లేస్తారు. అలాగే పనులు కూడా లేటుగా చేసుకుంటారు. టిఫిన్లు అవన్నీ కూడా ఏం కాదులే, ఈరోజు హాలిడేనే కదా అన్నట్టుగా లేటుగా అన్నీ లేటు. కానీ మనం మాత్రం మన సమస్యలు ఏవైనా వచ్చాయి అనుకోండి, భగవంతుడి ముందు లేటుగా సమాచారాన్ని అందివ్వము, త్వరగానే అందించేస్తాం. భగవంతుడా, నా కర్మలు ఇలా ఉన్నాయి, నా సమస్యలు ఇలా ఉన్నాయి, మీరు చూస్తున్నారా లేదా అన్నట్టుగా దేవుడిని నిందిస్తూ ఉంటాం. ఇది అలవాటే కదండి మనందరికీ కూడా. కానీ భగవంతుడు నిరంతరం మనల్నే చూస్తూ గమనిస్తూ ఉంటారు. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తున్నారు, ఎవరు నన్ను తలుచుకుంటున్నారో వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి, హెల్ప్ చేయకపోతే ఎట్లాగా అని. ఇక్కడైతే నేను వంటకు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మొన్నటి వ్లాగు. నిన్నంతా తిరుపతిలో ఉన్నానండి. సారీ, వ్లాగ్స్ పెట్టలేదు, షార్ట్స్ పెట్టలేదు. అసలు నా హెల్తే బాగాలేదు. ఇంకా తిరుపతిలో ఉన్నాను కదా, నెట్ కూడా లేదండి, అక్కడ సరిగా లేదు. హాస్పిటల్లో ఉన్నాను, కొంచెం ఇబ్బంది అయింది. అక్కడ 2 రోజులు అడ్మిట్ అని అక్కడ ఉండిపోయినాను. కాకపోతే రాత్రి వచ్చేసాను ఇంటికి. హెల్త్ అయితే కొంచెం పర్లేదు. నాన్నగారికే షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుందని అక్కడ ఉన్నాము. ఇక్కడైతే ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం ఫ్రై అని అడగండి, చెప్తూ చేస్తాను నేను. ఇదిగోండి, ఇదైతే పచ్చిశనగపప్పుకు బదులుగా మినపప్పు వేసాను ఫ్రైకి. ఇక్కడ ఇదిగోండి చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నాను. కడిగి పెట్టుకున్నాను కదా, ఆ చిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అనగానే ఈజీగా అయిపోయేటివైతే నేను చకచకా చేసేస్తానండి. కొంచెం లేటుగా దొండకాయ, బెండకాయ, చామదుంపలు ఫ్రై ఇలాంటివి నాకు ఇంకేమనలేక ఇంట్లో వాళ్ళని అలాగా చూస్తూ చేస్తాను. అలాగైతే చేయకుండా మాత్రం ఉండను. ఇవన్నీ మీకు ఇష్టమైనవన్నీ నన్ను చంపుతున్నారు, నేను చేయలేకపోతున్నాను అని గొణుక్కుంటూ చేస్తాను. అంటే కోపంతో కాదు, ఇష్టంగానే చేసి పెడతానండి. ఏదైనా కానీ ఇష్టంగా నాకు ఎలా ఉన్నా సరే హెల్త్, ఇంట్లో వాళ్ళకు మాత్రము వంట దగ్గర మాత్రము ఏ లోటు చేయనండి. మరీ శృతి మించితేనే లైట్గా వంటలు చేసి పెట్టేసి రెస్ట్ తీసుకునేస్తాను. రెస్ట్ అంటూ ఏముండదండి, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను. నా టైం టేబుల్ అలాగే ఉంటుంది. ఎప్పుడో పూర్తిగా మరీ రెస్ట్లెస్ అయిపోతే మాత్రమే పడుకుంటాను. నేను మీకు అందరికీ చెప్తూ ఉంటాను. ఇదిగోండి స్వీట్ కార్న్, సారీ స్వీట్ కార్న్ కాదు, స్వీట్ పొటాటో. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, అమ్మ కదా. స్వీట్ పొటాటోని కడిగి పెట్టాను, బాయిల్ చేయాలి. స్వీట్ కార్న్ కూడా ఉంది పక్కన, ఇది కన్ఫ్యూజ్ అయిపోయి చెప్పాను. స్వీట్ కార్న్ కూడా 2 ఉన్నాయి, అది కూడా బాయిల్ చేద్దామా, ఇది బాయిల్ చేద్దామా అన్నట్టుగా చూస్తున్నాను. అందుకని 2 తీసి బయట పెట్టాను. ఏది ఈజీగా అంటే అది చేద్దామని చెప్పాను కదా. ఏది ఈజీగా అయిపోతుంది అనుకుంటే అది చేయాలనిపిస్తుంది ఒక్కొక్క రోజు. కానీ వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నా హెల్త్ ఎలా ఉన్నా ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచే అలవాటు చేసేసారండి నా పెంచిన వాళ్ళు. ఎంత కష్టమైనా సరే, మనల్ని మనం బాధ పెట్టుకున్నా సరే, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టే నేచర్ కలిగి ఉండాలి అనేది నా మైండ్లో బాగా ఇంజెక్ట్ అయిపోయిందండి. ఇది మాత్రం నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నాకే తెలుస్తుంది 100% కరెక్టు నేను ఆలోచించేది అని. ఎదుగోండి ఇటువైపు దంపుడు బియ్యం పెట్టానండి. చిన్ని కాఫీ గ్లాస్ అంతా నానబెట్టి బియ్యము ఒక 4-5 గంటలు నానబెట్టాను. అది పెట్టాను కుక్కరు. అది వెయిట్ సరిగా రావట్లేదు, ఏమైందో ఏమో, అందుకని వెయిట్ అలా కదిలిస్తున్నాను. ఇక్కడ చూడండి పుదీనా అండి. పుదీనా అయితే మన తోటలోది, మన గార్డెన్లోదే పుదీనా, అదంతా తీసి విడిపించి పెట్టున్నాను. అది చట్నీ చేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్. ఇందులో శనక్కాయ పప్పులు అవన్నీ వేయట్లేదు, ఉట్టి పుదీనా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అల్లం వేద్దామంటే కడుపులో మంటగా ఉంది కదా అనేసి అల్లం వేయలేదు. ఇదిగోండి
పచ్చిమిరపకాయలు తుంపి వేస్తే పైకి ఎగరవండి. కానీ చెప్పాను కదా ఈరోజు కొంచెం అటు ఇటు బద్ధకంగా ఉంది అని. అలాంటి టైంలో ఇలాంటివి ప్రయత్నిస్తూ ఉంటాను. కట్ చేయకుండానే పచ్చిమిర్చి అందులో వేసి తట్ట మూత పెట్టేశాను. తట్ట అంటే ప్లేట్ అండి బాబు, ప్లేట్ మూత పెట్టేశాను. అదిగోండి అవి చిట అంటూ ఎగిరెగిరి పడుతున్నాయి. ఇంత చేసి కూడా నేను తీరా ధనియాలు వేసేటప్పటికి మళ్ళా తట్ట తీసానా, ఇంకా పడవలే అన్నీ పగిలిపోయి ఉంటాయి పచ్చిమిర్చీలు అనుకొని అది పైన పడకుండా ఉండడం కొరకు తట్ట పెట్టానని చెప్పా కదా. అది ఇలాగా అన్ని పగిలిపోయి ఉంటాయని తీసాను. తీరా ధనియాలు జీలకర్ర వేసేటప్పటికి ఇంకొకటి ఉండిందండి అందులో, పచ్చిమిర్చి పగలకుండా. నన్ను భయపెట్టాలి కదా అవి ఏదో ఒక రూపంలో. అది ఫాటమని పగిలింది. ఇంక చూసుకోండి కళ్ళల్లో ఎక్కడ పడిపోతుందో. ఒకసారి కళ్ళల్లో పడిందండి. ఇదిగోండి తట్ట మూత పెట్టి అలా కదుపుతున్నాను అవి పైన పడకుండా. మా అమ్మ చెప్పేవాళ్ళండి, పచ్చిమిర్చి ఏగేటప్పుడు మనం ధనియాలు వేయాలి అనుకుంటే వేగిన తర్వాత ధనియాలు కానీ వేసేసామనుకోండి, కొంచెం వేగక ముందుగా కూడా ధనియాలు వేసేసామంటే పగలవు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజైతే అంటే ఈ వీడియో వంటకి వీడియో తీసేటప్పుడు మాత్రము ధనియాలు వేసినా కూడా పగిలిందండి అది. చూడండి ఇప్పుడు కాలానికి తగినట్టుగా ఇలా ఉన్నాయేమో. ధనియాలు జీలకర్ర అన్నీ వేసి వేపానండి. పచ్చిమిర్చి వేశాను, ధనియాలు వేశాను, దాని తర్వాత జీలకర్ర వేశాను. ఇదిగోండి ఇట్లా మూత తీసి మనము డైరెక్ట్గా చేత్తో తీసామనుకోండి ఆ వేడి మన చేతికి కొట్టేస్తుందండి. మెల్లమెల్లగా వంట నేర్చుకునేటప్పుడు అలా ఎన్నిసార్లు అదిగోండి ఎగిరి పడింది చూడండి పచ్చిమిర్చి. అలాగుంటుంది మన పనులు. భయంగా వేపుతున్నాను. ఒక్కసారి ఆ పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చేసి వేసేసి ఉండొచ్చు కదా. కొంచెం బద్ధకానికి పోయేసరికి ఇలాగుంటాయండి నా పనులు. శరీరం బద్ధకం అనుకున్నప్పుడు ఇలాంటి పనులు కూడా డబల్ అవుతూ ఉంటాయి. జీలకర్ర వేసానండి లాస్ట్లో. పచ్చిమిర్చి ధనియాలు వేగే లోపల జీలకర్ర వేసానా, అది పగిలింది. అంటే జీలకర్ర వేసిన దానివల్ల పగల్లా ఒక మిర్చి నా కోసమే ఉన్నట్టుంది, అది ఫాటమని పగిలింది. అటుపక్క ఎగ్స్ పెట్టున్నాను కనిపిస్తున్నాయా. ప్రతిరోజు ఎగ్స్ పెట్టుకొని తింటారండి మా వాళ్ళు. 2 ఎగ్స్ అంటే 2 గుడ్లు పెట్టుకున్నారు అటుపక్క. ఇటుపక్క అయితే నేను ఎగ్స్ నాన్ వెజ్ అసలు చేయనండి, వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. నేను ఇటుపక్క వంట చేస్తున్నాను కదా అంటే టైం అయిపోయింది కదా అని అటుపక్క పెట్టారు. పాలు ఒక పక్క వేడవుతున్నాయి, అవి ఆఫ్ చేశాను. ఇటు ఉంటుందండి నా వంట ప్రక్రియలంతా కూడా. బద్ధకం వేసిన రోజు త్వరగా చేసేద్దాం, ఏదో ఒకటి సింపుల్గా అనుకొని చేస్తాను చూడండి, ఆ రోజే డబుల్ పని అవుతుందండి. అవునంటారా కాదంటారా? మనం రోజు రొటీన్ చేసే పనులే అయినా సరే మనం బద్ధకించిన రోజు ఒకటికి త్వరగా చేద్దాం అనుకున్న రోజు ఒకటికి 2 పనులు అవుతుంటాయి. అంతే కదా, మీకు కూడా ప్రతి ఒక్కరికి అనుభవమే ఉంటుంది. మనం చేయాలని ఒక అరగంటలో చేసేద్దాం అనుకున్న పని గంట, పావు గంట, అలాగే 1.25 గంట అలాగ అయిపోతూ ఉంటుంది. పుదీనా అయితే అండి బాగా ముదిరిపోయింది కొమ్మల్లోనే, అది ఎక్కువసేపు వాడిందండి. అంటే ఆయిల్ వేసి వేపాను, ఆ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసి వేపానండి. అది వేగుతుంది, గట్టిగా ఉంది ముదురాకు అని చెప్పాను కదా, అలాగా అది బాగా వేపి తీశాను. మా అమ్మ చెప్పేవాళ్ళండి, బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పెళ్ళి త్వరగా అవ్వదు అనేసి. అలా ఆ సామెతలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. లైవ్లో మాత్రం గుర్తురావండి సామెతలు. లైవ్లో వీళ్ళు అడుగుతూ అంటారు పొడుపు కథలు చెప్పమ్మా అని, ఒక్కటి గుర్తురాదు. పాటలు గుర్తు చేయమంటారు, అవి కూడా గుర్తురావు. అదేంటో ఏ పని చేస్తామో దానిపైనే ఏకాగ్రంగా చేస్తూ ఉంటాను నేను, మిగతావన్నీ మర్చిపోతూ ఉంటాను. అలా అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో నాకు అలాగవుతోంది. మిగతావేవి గుర్తు రమ్మన్నా గుర్తు రావట్లేదు. ఏదైతే చేస్తున్నానో దానిపైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కరివేపాకు పొడి చేస్తున్నానండి. అది కొంచెం దెబ్బ తగిలిందని చెప్పాను కదా,
అందుకని కరివేపాకు పొడి తినాలి అని తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, బంధువులు అందరూ గొడవ చేస్తున్నారు. అందుకని ఎండుమిర్చి ఇంతకుముందు కూడా మిక్సీకి వేసి పెట్టాను కదా, అది అయిపోయింది. అందుకని ఇది మళ్ళీ కరివేపాకు ఎండపెట్టున్నాను, దాన్ని పొడి చేస్తున్నాను. కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఇదిగోండి కరివేపాకు చూపిస్తున్నా కదా, ఇది పొడి చేసి బాటిల్కి పోసి పెట్టుకున్నాం అనుకోండి. అన్నం 2-3 ముద్దలు అన్నం తిని కూరలు తక్కువ, రసము అలాంటివి ఎక్కువ తీసుకుంటున్నాను. ఫ్రైలు ఎక్కువ తింటున్నాము. చెప్పాను కదండి, డాక్టర్లకైతే వేలకు వేలు అవుతున్నాయి. హెల్త్ బాగోలేకపోయినా బాగున్న రొటీన్ చెకప్లు అయితే తప్పట్లేదు. అన్ని సబ్జెక్టులకి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం. సబ్జెక్టులు అంటే కిడ్నీస్కి, హార్ట్కి, కండ్లకి, ఇలాగ స్టమక్కి ఏ అవసరం వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామండి. ఈ మధ్య బాగా డాక్టర్ల దగ్గర తిరగడం ఎక్కువైంది. లైవ్లో అడుగుతున్నారు కదా, మళ్ళా ఏమైందమ్మా అని. ఏదో ఒకటి. ఇదిగో నువ్వులు కూడా వేస్తున్నానండి ఈరోజు. కరివేపాకు పొడిలో నువ్వులు వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నారు. ఈరోజు పుదీనా చట్నీ, మన వంటలో పుదీనా చట్నీ, చిక్కుడుకాయ ఫ్రై, స్వీట్ పొటాటో కూడా ఉడకబెట్టానండి, అది షార్ట్లో పెట్టాను. ఇదైతే కరివేపాకు పొడి. ఇదిగోండి, ఇది ఇలాగా అది కదిలిస్తూ దీంట్లో పోయాలని ప్రయత్నం చేసినాను. ఫాట్మని కింద పడిందండి. అదిగోండి అలాగ దొల్లి పడిపోయింది. చేతులు బాగా షివరింగ్ వస్తున్నాయి కదా, అందుకని కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఇలాగ అవుతూ ఉంటాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ షివరింగ్ అండి, రైట్ హ్యాండ్ షివరింగ్ ఇప్పుడిప్పుడే ఆ స్టేజీలోకి వస్తూ ఉంది. అందుకని మందులు ఇచ్చారు, తప్పనిసరిగా వాడాలమ్మా మీరు అని. ఇదిగోండి మనం వేపిన పుదీనా చట్నీ, చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. సూపర్ టేస్ట్. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.